బీసీ హాస్టళ్లలో ఆగని దోపిడీ, టమాటాలు కోడిగుడ్లకు కూడా కక్కుర్తి, ఆహారం మంచినీళ్లు సరిగా ఉండడం లేదని కంప్లైంట్లు. బీసీ హాస్టళ్లపై ఏంటి నిర్లక్ష్యం అని బీసీవై పార్టీ నిలదీత. వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదు. చివరికి భోజన వసతి సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. బీసీ హాస్టళ్లలో డైట్ మెనూ అమలు చేయడంలో గానీ, పరిశుభ్రమైన మంచినీటిని సరఫరా చేయడంలో గానీ అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు వార్డెన్ల పనితీరుపై కూడా పబ్లిక్ పర్సెప్షన్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇదంతా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత కూడా ఒప్పుకున్నారు. బీసీ హాస్టళ్లలో పరిస్థితులు బాగోలేవని, పనితీరు మార్చుకోవాలని ఎంతో కాలంగా చెబుతూ వస్తోంది బీసీవై పార్టీ. అయినా సరే పరిస్థితులు మెరుగుపడడం లేదని ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తోంది బీసీవై పార్టీ. అయితే మంత్రి సవిత మాత్రం కొంతమంది సంక్షేమ అధికారుల నిర్లక్ష్యం, వారి పనితీరు కారణంగానే మొత్తం శాఖకే చెడ్డపేరు వస్తోందని చెబుతున్నారు. అసలు బీసీ బిడ్డలకు పెట్టే భోజనంలో కూడా అధికారుల కక్కుర్తి కనిపిస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. విద్యార్థులకు వండి పెట్టాల్సిన టమాటాలు, కోడిగుడ్లను సైతం బయట మార్కెట్లో అమ్ముకోవడం, అసలు కొనకపోయినా కొన్నట్టు రికార్డుల్లో చూపించడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. బీసీ బిడ్డలకు సరైన ఆహారం అందడం లేదనడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలోనూ బీసీ హాస్టళ్లలోని వార్డెన్ల నుంచి ఉన్నతాధికారులు లంచాలు తీసుకుంటున్న విషయంపై గట్టిగా ప్రశ్నించింది బీసీవై పార్టీ. పిల్లలకు పెట్టాల్సిన భోజనం ఖర్చులను తగ్గించి అందులోంచి లంచం డబ్బులు సమకూర్చి అధికారుల చేతుల్లో పెడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీవై పార్టీ వాళ్లపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తోంది. ఆ సంఘటన మరొక ముందే ఇప్పుడు టమాటాలు, కోడిగుడ్లకు కూడా కక్కుర్తి పడుతున్న విషయం బయటికి వచ్చింది. బీసీ హాస్టళ్లలో ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాలని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.